హాయ్ అండి. నేను మీ శివాలి. దాత్రి బిజినెస్‌కు స్వాగతం. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు బిజినెస్ చేయాలన్నా, లేదా ఇంకేదైనా చేయాలన్నా మనకొక ఫైనాన్షియల్ అడ్వైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనకొక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మనకి ఒక సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మిస్టర్ వెల్తి చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారివాళ. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యాహ్! సార్. ఇంకో క్వెషన్ వచ్చేసి నాకిప్పుడు టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నాకదొకసారి చెప్పండి? తప్పకుండా అండి. యాహ్! ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్. అంటే ఇందులో చాలా రకాలుంటాయన్నమాట. హ్మ్. ఇందులో ముఖ్యంగా వచ్చి ఈక్విటీ అంటారు. ఓకే. ఈక్విటీ అంటే ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక షేర్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హ్మ్. అదొక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఈక్విటీ అంటారు దాన్ని. ఓకే. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చి డెట్ కేటగిరీ ఒకటుంటుందండి. ఓకే. ఈ డెట్ కేటగిరీ అనేది ఏంటంటే హ్మ్. కేవలం బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. లేదా ఇప్పుడు చూడండి ఒక ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు, హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కావచ్చు. వాళ్ళు కూడా బాండ్స్ రిలీజ్ చేస్తారన్నమాట. సో, ప్రతి ఒక్క కంపెనీకి ఈక్విటీస్ ఉంటాయి. అలాగే బాండ్స్ ఉంటాయి. హ్మ్. సో, ఈ బాండ్స్ అనేవి ఏంటంటే రేటింగ్ తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్క కంపెనీ బాండ్ ఉంటుంది. కానీ ఆ బాండ్ ఎంత క్వాలిటీ అనేది మనకు తెలీదు. హ్మ్. ఎందుకంటే మనం పెద్ద స్టడీ చేయం కాబట్టి. అలాగే క్రిసిల్ అనే ఒక కంపెనీ ఉంటుంది. సంస్థ ఉంటుంది. ఓకే. ఆ క్రిసిల్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. ప్రతి ఒక్క కంపెనీ గురించి థరోగా స్టడీ చేసి ఓకే. వాళ్ళకి ఎంత లాభాలు వస్తున్నాయి, వాళ్ళ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఆ బాండ్ అంత జెన్యూన్‌గా ఉంది అని వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఆ ఓకే. రేటింగ్ ఎలా ఉంటుందంటే ట్రిపుల్ ఏ ఇస్తారన్నమాట. హుహు. ట్రిపుల్ ఏ అంటే చాలా మంచి రేటింగ్ ఉన్న బాండ్ అని అర్థం. ఓకే. సో, ట్రిపుల్ ఏ, డబుల్ ఏ, హ్మ్. ఏఏ, ఏ ప్లస్, బి, సి అలా కూడా ర్యాంకింగ్ ఇస్తుంది. సో, ఓకే. ఏదైనా కంపెనీ ఉంది దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదనుకోండి, హ్మ్. ఆ బాండ్‌కి బీసీ కూడా ఇస్తుంది గ్రేడ్. సో, దాన్ని బట్టి మన రిస్క్ ఎక్కువ ఉంది ఆ బాండ్‌లో అని అర్థమవుతుందన్నమాట. ఓకే. సో, అట్లా డెట్ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక వింగ్ ఉంది. ఆహా! అయితే చూడండి మధ్యలో హైబ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. హైబ్రిడ్ అంటే ఏంటంటే మనం పెట్టిన ప్రతి ఒక్క ₹100ని హ్మ్. వాళ్ళు డివైడ్ చేస్తారు. కొంత అచ్చా! ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కొంత బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హ్మ్. ఆ 2 చోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేసేది హైబ్రిడ్ ఫండ్స్ అంటారన్నమాట. ఓహ్! సో, బేసికల్‌గా ఈ మూడే ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఒకటి ఓకే. ఈక్విటీ ఫండ్స్, ఒకటి డెట్ ఫండ్స్, ఒకటి మనకి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఓకే. ఇవి కాకుండా హ్మ్. గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే. సాధారణంగా గోల్డ్ ఫండ్స్ కొనాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో మనకు మంచి ఆప్షన్ అయితే ఉంది. ఓకే. సో, అట్లా గోల్డ్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఓకే. సో, మేజర్‌గా ఇట్లాంటివి ఉన్నాయండి. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి తీసుకోవాలో చూద్దాం. హ్మ్. ఇప్పుడు చూడండి ఈక్విటీ అనగానే కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. హ్మ్. లాంగ్ టర్మ్ ఎవరైతే అవును. 5 ఇయర్స్, 10 ఇయర్స్ హారిజాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము అంటే హ్మ్. వాళ్ళకి మనం ఇది రికమెండ్ చేయొచ్చు ఓహ్! ఈక్విటీస్. సో, ఈక్విటీస్ అనగానే ఏంటంటే మనకు అందులో షేర్స్ ఉంటాయి. పూర్తిగా షేర్స్ ఉంటాయి. ఓకే. కాకపోతే ఆ ఈక్విటీలో కూడా మళ్ళీ కొన్ని బైఫర్కేషన్ ఉందమ్మా. హుహు. అదెలా అంటే ఇప్పుడు చూడండి లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు, మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు, స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. హ్మ్. బేసికల్‌గా ఈ 3 కేటగిరీలో డివైడ్ చేస్తుంది మన సెబీ. సో, ఓకే. ఇప్పుడు చూడండి కంపెనీస్ అనేవి మనకి దగ్గర దగ్గర ఇండియాలో 5,000 ఉన్నాయి. హ్మ్. ఆ 5,000 కంపెనీలలో ఈ ఫస్ట్ 100 కంపెనీస్ ఉంటాయి. చూడండి హ్మ్. వాటి మార్కెట్ వాల్యుయేషన్ అంటే ఆ కంపెనీ యొక్క ఎంత వాల్యూ ఉంది, నెట్ వర్త్ ఉంది అని చూసి దానికి నంబర్ 1 అంటారు. ఫర్ అవును. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుందాం, హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకుందాం. ఇవన్నీ టాప్ 5లో వస్తాయి. హ్మ్. ఇండియాలో టాప్ 5 కంపెనీస్ ఏవన్నీ అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మనకి రిలయన్స్, ఐసీఐసీఐ ఇవన్నీ వస్తాయి. ఆ! సో, అట్లా 1 నుంచి 100 దాకా ఏవే కంపెనీస్ ఉన్నాయో హ్మ్. ర్యాంకింగ్‌లో వాటిని లార్జ్ క్యాప్ అంటారు. ఓకే. ఏదైతే 101 నంబర్ నుంచి హ్మ్. 250 ర్యాంక్ దాకా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో హ్మ్. వాటిని మిడ్ క్యాప్ అంటారు. ఓకే. ఇంకా 250 కింద ఎన్ని కంపెనీలు ఉన్నా వాటిని స్మాల్ క్యాప్ అని అంటారు. ఓకే. సో, ఇట్లా ఆ 3 కంపెనీలు కేటగరీస్ చేశారన్నమాట. హ్మ్. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో వచ్చేవేంటంటే మన టీసీఎస్, ఓకే. ఆల్ ఇన్ఫోసిస్ ఎంఎన్‌సి కంపెనీస్ అన్నీ పెద్ద పెద్ద ఆ! కంపెనీలు. వాటి మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు వాటిని. అవునవును. ఎందుకంటే వాటి ప్రెజెన్స్ ఇండియాలోనే కాదు ఈవెన్ బయట దేశాల్లో కూడా ఉంది. అవును. ఇప్పుడు టీసీఎస్ ఉందనుకోండి, టీసీఎస్ ఇండియాలో ఉంటుంది, హ్మ్. యూఎస్‌లో కూడా ఉంది. అవును. సో, అట్లా విస్తరించిన కంపెనీలన్నీ కూడా మనకి లార్జ్ క్యాప్ కింద వస్తాయి. ఓకే. అయితే ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా కావచ్చు, హ్మ్. ఐటీసీ కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ ఇట్లాంటివన్నీ ఏదో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో హ్మ్. అందులో మనకి రిటర్న్ ఎక్కువ రాదండి. ఎందుకంటే ఓకే. సేఫ్టీ ఉంటుంది. ఆ! ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ పైకెళ్ళిపోయినాయి. అవునవును. ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలా మంది చెప్తారు మనకి 20 ఇయర్స్ బ్యాక్ పొరపాటున ఒక ₹1,00,000 కనుక షేర్లు కొని పెట్టుకుంటే హ్మ్. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ ఇవాళ వందల కోట్లు అయిందని చెప్తారు. అవునవును. సాధారణంగా యాహ్! మనం వింటూనే ఉంటాం. అవును. సో, ఎప్పుడైనా ఒక చిన్న ఫ్లాట్‌లో స్టార్ట్ అయిన కంపెనీ అట్లా దినంగా పెరిగిపోతుంది. అవును. సో, ఎప్పుడైనా కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్మాల్ క్యాప్‌గానే స్టార్ట్ అవుతాయి. హ్మ్. చిన్న స్మాల్ క్యాప్‌గా స్టార్ట్ అయిన కంపెనీలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు హ్మ్. అర్థం అవ్వటానికి చెప్తాను. హ్మ్. ఒక 100 కంపెనీస్ స్మాల్ క్యాప్‌లో స్టార్ట్ అయినాయి. చిన్నగా స్టార్ట్ అయినాయి. ఆ! ఆ 100 కంపెనీలలోంచి ఒక 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కింద మారుతాయి. ఓకే. అంటే ఆ పరిధి మారి ఫస్ట్ ఒక స్టేట్‌లో లేకపోతే ఒక సిటీలో స్టార్ట్ అయిన కంపెనీ హ్మ్. ఇండియా మొత్తం ఎక్స్‌పాండ్ అవుతుంది. అది మిడ్ క్యాప్.
సో ఓకే. అలా 100 కంపెనీలో కేవలం 40 కంపెనీలు మాత్రమే మిడ్ క్యాప్ కింద మారుతాయి. కొన్ని కంపెనీలు అక్కడే ఉంటాయి, ఇంకా స్మాల్ క్యాప్ లానే ఉంటాయి. అందులో కొన్ని కంపెనీలు వ్యానిష్ కూడా అయిపోతాయి. Yeah. వాళ్ళ బిజినెస్ సక్సెస్ కాకపోతే క్లోజ్ అయిపోతుంది కంపెనీ. మరి అట్లాంటప్పుడు లాసే కదా. మనం అట్లాంటివి ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఆ రిస్క్ ఉంటుంది, స్మాల్ క్యాప్ లో ఆ రిస్క్ ఉంటుంది. ఆ కంపెనీ Okay. ముందుకు పోతుంది వెనకపోతుందో మనం చెప్పలేము. అవును. సో అట్లా ఉన్న 100 కంపెనీల్లో 8 ఏళ్ళు పడుతుంది, 8 ఇయర్స్ పడుతుంది మిడ్ క్యాప్ కింద మారడానికి. సో అవుట్ ఆఫ్ 100 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కిందకి వచ్చాయి. ఓకే. 8 ఏళ్ళు పట్టింది. ఇట్లా 40 కంపెనీస్ లో నుంచి మిడ్ క్యాప్ లో ఉన్న 40 కంపెనీస్ లో కేవలం 10 కంపెనీలు మాత్రమే లార్జ్ క్యాప్ కింద మారుతాయి. అక్కడ మళ్ళీ ఒక 7 ఇయర్స్ పడుతుంది. ఓకే. సో 100 కంపెనీల నుంచి 15 ఇయర్స్ టైం పడుతుంది ఒక లార్జ్ క్యాప్ అవ్వడానికి. సో ఎప్పుడైతే ఆ 10 కంపెనీస్ ఏవి అని కనుక మనం ఇప్పుడే ఐడెంటిఫై చేయగలిగితే మనం కోటీశ్వరులమే. అంతే కదా. అంతే, 100 అంతే. కంపెనీల్లో ఆ 100 కంపెనీలో ఆ 10 ఏవి అని ముందే కనుక గ్రహిస్తే మనం కోటీశ్వరులు. అవును. కానీ చాలా ఇంపాసిబుల్, అది చాలా మన వల్ల కాదు. ఈవెన్ ఆ కొబ్బరికాయ కొట్టేవాడు కూడా తెలియదు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని. అవును. కాబట్టి అంత వాలిటాలిటీ ఉంటుంది, చెప్పలేము. ఒక కంపెనీ గ్రో అవ్వడానికి పొలిటికల్ సపోర్ట్ కావాలి, జియోగ్రాఫికల్ సపోర్ట్ కావాలి, దానికి డిమాండ్ ఎక్కువ ఉండాలి మార్కెట్లో, ఓకే. ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ చేయాలి. అలా అన్నిటిని సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. Yeah. సో అలా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కింద కంపెనీస్ అనేవి మనం సెగ్రిగేట్ చేస్తాం. Yeah. సో ఈక్విటీలో కూడా అలాంటి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. Yeah. కొన్ని కంపెనీస్ లార్జ్ క్యాప్లో పెడతాయి, కొన్ని స్మాల్ క్యాప్లో పెడతాయి, కొన్ని మిడ్ క్యాప్లో పెడతాయి. ఓకే. సో ఏది మనకు కావాలనేది ఒక అడ్వైజర్ని అడగాలండి. ఇప్పుడు చూడండి, పెద్ద ఒక అడ్వైజర్ ఉంటాడు, మనకి మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక డాక్టర్ ఉంటాడు, ఒక అడ్వకేట్ ఉంటాడు, మనకి ఏంటంటే లీగల్ గా కావాలంటే. అలాగే ఒక ఫైనాన్స్ పరంగా సంబంధించిన కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే AMFI సర్టిఫైడ్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. మనం వాళ్ళని సంప్రదించి మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో స్మాల్ సెక్టర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం రైట్ చాయిస్ కాదంటారు. అంటే ఒక అనుభవం ఉన్న అడ్వైజర్ని సంప్రదించి ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగానే ఉంటుందండి. ఓకే. సో స్మాల్ సెక్టర్ కొంచెం రిస్కీ, రిటర్న్ ఎక్కువ వస్తుంది, రిస్క్ కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది తెలియక ఈ గూగుల్లో కొట్టేసి ఏదైతే బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళందరూ స్మాల్ క్యాప్ అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్వాంట్ స్మాల్ క్యాప్ అని, నిప్పాన్ స్మాల్ క్యాప్ అని, SBI స్మాల్ క్యాప్ అని, అలా రిటర్న్ చేజ్ చేసుకుని ఇందులో భారీ ఎత్తున లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదండి. అది ఎంత మాత్రం చేయాలి, మన పోర్ట్ఫోలియో మొత్తంలో అంటే మన దగ్గర 100 రూపీస్లో 20 రూపీస్ మాత్రమే స్మాల్ క్యాప్ లో పెట్టాలి. కానీ చాలా మంది ఇప్పుడు బయట 100 రూపీస్ వచ్చి అందులో పెడుతున్నారు, అది కొంచెం రిస్క్ తో కూడుకుంది. సో అడ్వైజర్ సలహా తీసుకుని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులకు కూడా ఇదంతా కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా మీరు ఇచ్చింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ.